నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈ రోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ రోజు మీనరాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. మీనరాశి వారు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు. అలాగే ఈరోజు దాయాదులతో సఖ్యతగా వ్యవహరించి వారి నుండి మన్ననలను పొందుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ విద్యా అవకాశాలు దక్కుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలకు అన్ని కూడా అనుకూలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగమున అనుకూలమైన స్థానచలన సూచనలు అనేవి ఉన్నవి. అలాగే ఈరోజు మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మిత్రులు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం లభిస్తుంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. శ్రేయోభిలాషుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లాభాలను చేకూరుస్తాయి. అలాగే ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. అదనపు ఆదాయం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మరింత ధనం అనేది పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమికుల మధ్య ఏవైతే అపోహలు అనేవి ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి దక్కుతాయి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.